ఉల్లి చేసే మేలు తల్లి చేయదు అని సామెతుంది. అలాగే వెల్లుల్లి కూడా అద్భుతమైన మేలు చేస్తుంది. అయితే ఈ వెల్లుల్లి గొప్పదనం చాలామందికి తెలుసు, కానీ దాని టేస్ట్ తోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు వెల్లుల్లికి మహౌషధి అనే ఒక గొప్ప పేరు ఉంది. అంటే ఔషధాల్లోకి రారాజు అని. ఇలాంటి ఈ రారాజుకి కూడా కొన్ని సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా. అలాగే వెల్లుల్లికి కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ఉదాహరణకు దాని టేస్ట్ కానీ, దాని ఘాటుతనం కానీ ఇలాంటివి. మరి అప్పుడు ఏం చేయాలి? మన మహర్షులు కనిపెట్టినటువంటి గొప్ప విధానం ఏంటంటే దాన్ని తీసుకునేటువంటి విధానంలో మార్పులు చేయటం. ఇలాంటి ఒక విధానం ఏంటంటే ఉదయాన్నే వెల్లుల్లి తేనె కలిపి తిన్నారనుకోండి, ఆ వెల్లుల్లిలోని ఔషధ గుణాలు మీకు అందుతాయి. అలాగే తేనెలో గుణాలు కూడా అందుతాయి. అలాగే వెల్లుల్లి తాలూకు ఉగ్రత్వాన్ని తేనె తగ్గిస్తుంది, ఎసిమిలేషన్కి సహాయపడుతుంది. అయితే ఇది తినటం వల్ల ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుంది, శరీరంలో జరిగే మార్పులు ఏమిటి, ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని, అలాగే వెల్లుల్లిని తేనెని కలిపి ఎలా తీసుకోవాలి, ఈ సమాచారాన్ని కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా అమేజింగ్ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఉదయాన్నే వెల్లుల్లి అలాగే తేనె కలిపి తింటే అనేక ఆరోగ్య లాభాలు, వీటిని తెలుసుకుందాం. చూడండి, చెప్పుకున్నట్టుగా ఆరోగ్యానికి వెల్లుల్లి మంచిది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అదేవిధంగా తేనె కూడా మంచిది, దీనివల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల దీని ప్రయోజనాలు ఇంకా పెరుగుతాయి. కాంబినేషన్ తోటి చూడండి, ఒక వేలుతోటి మనం కొన్ని చేయగలుగుతాం, కానీ 5 వేళ్ళు కలిస్తే, పిడికిలు బిగిస్తే ఎన్నిటినో ఎదుర్కోగలుగుతాం కదా. ఇది అంతే కాంబినేషన్. ఈ కాంబినేషన్ గురించి, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ గురించి ఆయుర్వేదంలో చాలా ప్రముఖంగా చెప్పారు. కానీ ఈ కాంబినేషను అంటే తేనె వెల్లుల్లి మిశ్రమం, దీనివల్ల అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. వరుసగా వీటిని తెలుసుకుందాం. ఒకటి, జీర్ణ సంబంధ సమస్యలు ఎంతోమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఈ డైజెషన్ కరెక్ట్ చేస్తే అనేక సమస్యలను కరెక్ట్ చేసుకోవచ్చు. దానికి వెల్లుల్లి మీకు ఉపయోగపడుతుంది. వెల్లుల్లి తేనె ఈ కాంబినేషన్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. మామూలుగా గ్యాస్ ఇలాంటి వాటికి లసునాది బట్టి అని వెల్లుల్లితో తయారైనవి ఇలాంటివి ఇస్తూ ఉంటాం. అలాగే మీకు తెలిసిందే వెల్లుల్లి కారం ఇలాంటివి కూడా మీరు తింటూ ఉంటారు. అయితే బాగా జీర్ణం తగ్గినప్పుడు, జీర్ణక్రియ తగ్గినప్పుడు, మలబద్ధకం ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాల్లో దీన్ని మీరు తింటూనే ఉంటారు. అయితే ఇక్కడ వెల్లుల్లిని ఉదయాన్నే తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్య దూరం అవుతుంది. కొంతమందికి అనుమానం వస్తూ ఉంటుంది, అది ఘాటు ఉంటుంది కదా, మళ్ళీ మంట ఇలాంటివి వస్తాయేమోనని. కానీ వెల్లుల్లిలో ఉండేటటువంటి సల్ఫర్ కాంపౌండ్స్ ఇలాంటివన్నీ కూడా బ్యాక్టీరియా మీద వ్యతిరేకంగా పనిచేసి హాని చేసే బ్యాక్టీరియా మీద ప్యూరిఫై అవ్వకుండా కాపాడతాయి. దీంతో గ్యాస్ సమస్య రాకుండా ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి తేనె ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. అలాగే ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. ఈ రెండింటిని ఇలా కలిపి తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే పెద్ద పేగులో ఏర్పడే ఇన్ఫెక్షన్స్ని ఈ మిశ్రమం దూరం చేస్తుంది. దీంతోపాటు శరీరంలో ఉండేటువంటి అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది. ఎందుకంటే ఉదయం చాలామందికి బద్ధకంగా ఉంటుంది, అంటే ఆ కండరాల నొప్పులు ఇలాంటి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దానికి పరిష్కారం ఇది. అలాగే ఎనర్జెటిక్గా ఉంటుంది, తేనె ఉంటుంది కాబట్టి. ఇక వెల్లుల్లి అంటంతోనే ఎవరికైనా గుర్తుకు రావాల్సింది గుండెకి ఇది బలాన్ని ఇస్తుంది. వెల్లుల్లిలో ఎందుకు యూజు అంటే ఎల్లిసిన్ అనే ఒక కాంపౌండ్ ఉంటుంది. దంతాలతోటి కొరికి తిన్నప్పుడు ఆ మూలకం రిలీజ్ అవుతుంది. ఇది కొలెస్ట్రాల్ తగ్గించడానికి సహాయపడుతుంది. తేనెతోటి కలిపి దీన్ని తీసుకుంటాం కాబట్టి గుండె ధమనుల్లో తయారయ్యేటువంటి ఆ ప్లేక్స్ అంటే ఫలకాలు, వాటి సైజ్ అంతా తగ్గి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంటే గుండెపోటు నివారణకి, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఇది మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక అతి ముఖ్యమైనది ఒబేసిటీ, బరువు తగ్గడానికి ఈ వెల్లుల్లి తేనె మిశ్రమం మీకు పనిచేస్తుంది. ఖాళీ కడుపుతోటి వెల్లుల్లి అలాగే తేనె తీసుకోవటం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది శరీరంలో పెరిగిపోయినటువంటి అదనపు కొవ్వుని కరిగించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే బరువుని కూడా కంట్రోల్ చేయగలుగుతుంది. ఎందుకంటే దీన్ని తీసుకున్న తర్వాత ఇక మీకు బింజ్ ఈటింగ్ ఉండదు. తేనె ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, హెవీగా ఉండదు. వెల్లుల్లి తీసుకుంటారు కాబట్టి దానికి స్క్రేపింగ్ యాక్షన్ ఉంటుంది కాబట్టి కొవ్వు కణాలలో కణాంతర్గత కొవ్వు కరుగుతుంది. ఇక మన దేశంలో ఈ సీజను ఆ సీజన్ అని కాకుండా ఇబ్బంది పెట్టేది జలుబు అలాగే దగ్గు. ఈ రెండిటికి ఈ వెల్లుల్లి తేనె అనేది ఒక మంచి పరిష్కారం. వెల్లుల్లి తేనె దీన్ని కంబైన్ చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, నస, జలుబు ఇలాంటి వాటి నుంచి రిలీఫ్ వస్తుంది. దీంట్లో ఉండేటటువంటి యాంటీబయాటిక్ గుణాలు అంటే సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఇవి ఇన్ఫెక్షన్ తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే తేనె సూదింగ్గా ఉంటుంది. దీంతో మీకు ఆ దగ్గు జలుబుల నుంచి రిలీఫ్ వస్తుంది.
ఇదంతా ఒక ఎత్తు అయితే ముఖ్యంగా దీనివల్ల యూజ్ ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అంటే రోగనిరోధక శక్తి దీంతో పెరుగుతుంది. వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని మీరు తీసుకోవటం వల్ల దాంట్లో ఉండేటువంటి 2 మంచి గుణాలు కలవటం వల్ల మీకు ఇమ్యూనిటీ ఎన్హాన్స్ అవుతుంది. శరీరంలో ఎలాంటి ఇన్ఫెక్షన్ దాడి చేసినా కానీ దాన్ని తిప్పికొట్టేటటువంటి నేచర్ శరీరానికి అబ్బుతుంది. ఈ రెండిట్లో కూడా యాంటాక్సిడెంట్ గుణాలు ఉంటాయి. అలాగే దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దాంతో ఆ రక్త ప్రసరణ పెరగడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు దీనికి టార్గెట్ సైట్స్కి వెళ్తాయి. దీంతో నొప్పులు, వాపులు తగ్గుతాయి. గొంతు నొప్పి, మంట ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు అవి తగ్గుతాయి. అలాగే సీజన్ మారినప్పుడు వేధించినటువంటి జలుబు, జ్వరాలు, వైరస్ సంబంధ సమస్యలు ఇలాంటివి కూడా తగ్గుతాయి. మళ్ళీ వైరస్లు దాడి చేయబోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో దీన్ని తీసుకోవడం మంచి పరిష్కారం. శరీరంలో విష పదార్థాలు, క్రిములను బయటికి పంపే శక్తి ఈ మిశ్రమానికి ఉంది. దీంతో పాటుగా దెబ్బలైనా, గాయాలైనా, పుండ్లైనా వాటిని తగ్గించుకోవడానికి ఈ కాంబినేషన్ మీరు తీసుకుంటే ఫాస్ట్గా మీకు రిలీఫ్ వస్తుంది. ఇక అతి ముఖ్యమైనది చర్మ సంబంధ సమస్యలు. దాన్ని తగ్గించుకోవడానికి కూడా ఈ కాంబినేషన్ మీకు ఉపయోగపడుతుంది. దీంట్లో యాంటాక్సిడెంట్ గుణాలు ఎక్కువ అనుకున్నాం కదా, ఇవి చర్మానికి మేలు చేస్తాయి. దీంతో చర్మం మంచి మెరుపుతోటి నిగనిగలాడుతూ కనిపిస్తుంది, అంటే యవ్వనంతో కనిపిస్తుంది. అసలు అందుకే మామూలుగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం ఆలోచించేవాళ్ళు, పాటుపడేవాళ్ళు వెల్లుల్లిని తినొద్దంటలో రిలీజియస్ ఇంపార్టెన్స్ ఏమిటి అంటే ఇది ఆ యవ్వనాన్ని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది కాబట్టి, బ్లడ్ సర్క్యులేషన్ పెంచితే మళ్ళీ అలజడి వస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక ఉన్నతి కోసం పాటుపడే వాళ్ళు మాత్రం వెల్లుల్లి తినరు. మిగతా మా యవ్వనం కోసం, అలాగే కాంతి కోసం దీన్ని తినొచ్చు. దీంతోపాటు చర్మంలో ముడతలు తగ్గుతాయి, అలాగే యవ్వనంగా కనిపిస్తారు. నిజానికి తేనెను కూడా పైపోతగా చర్మానికి పోస్తారు కదా, అలాగా ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. ఇక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే రక్తపోటును కూడా దీంతో కంట్రోల్ చేసుకోవచ్చు. అంటే వెల్లుల్లి తేనె మిశ్రమాన్ని కేవలం ఒక వారం రోజులు క్రమం తప్పకుండా వాడితే డెఫినెట్గా ఈ హై బ్లడ్ ప్రెషర్లో మీకు మార్పు అనేది కనిపిస్తుంది. ఎఫెక్టివ్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అయితే చాలామంది అడిగేది ఏంటంటే ఎలా తీసుకోవాలి అని. ఏం లేదు, అంటే ఈ 2 ఆహార పదార్థాలే కాబట్టి ఆహారాన్ని మీరు ఎలాగైనా తీసుకోవచ్చు కదా. కాకపోతే దాని ఎఫెక్ట్ బాగుండాలంటే ఒక పద్ధతి ప్రకారంగా తీసుకోవాలి. 1 లేదా 2 వెల్లుల్లి రెబ్బలు లేదా గర్భాలని ముందు దంచి గుజ్జు చేయండి. దీన్ని 1 టీ స్పూన్ తేనెలో వేసి రాత్రంతా అలాగే ఉంచండి. అప్పుడు తేనెని ఈ వెల్లుల్లి గర్భాలు పీల్చుకుంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఈ మిశ్రమాన్ని తినేయండి. కొద్దిగా దంతాలతో కొరికి నమిలి తినండి. ఆ తర్వాత 10 నుంచి 15 నిమిషాల వరకు ఏమి తినకుండా ఉండండి. అప్పుడు బెటర్ అబ్జార్ప్షన్ ఉంటుంది. ఇలాగా ఈ వెల్లుల్లి తేనె కలయిక చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. చిన్న చిన్న జబ్బుల నుంచి, అనేక సమస్యల నుంచి మీకు రిలీఫ్నిస్తుంది. అంతేకాదు ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి మీరు హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపాలనుకుంటే ఖచ్చితంగా ఈ అద్భుతమైనటువంటి ఔషధ మిశ్రమాన్ని మీరు తినండి. ఇది మీకు ఖర్చు లేనిది, అలాగే సురక్షితమైనది, ఎలాంటి ఇబ్బందులు కలిగించండి. కాకపోతే డోస్ని మీరు దృష్టిలో ఉంచుకొని మాత్రమే తినాలి. మరి ఎక్కువ మంచిది కదా అని ఓవర్గా తింటే మళ్ళీ బ్లీడింగ్ టెండెన్సీస్ పెరిగే రిస్క్ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లేదా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటే అప్పుడు లైక్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యాన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. మీరు ఈ కాంబినేషన్ ఈపాటికే తీసుకొని ఉండుంటే, లేదా ఈ వీడియో చూసిన తర్వాత తీసుకోవటం మొదలు పెడితే మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఎలాంటి సమస్యలు మీకు తగ్గాయి, అలాగే ఎలాంటి ఇబ్బందులు మీకు వచ్చాయి, ఈ మొత్తం మీ ఫీలింగ్స్ని, మీ అనుభవాల్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది మరింత ఎక్కువ మందికి యూస్ఫుల్గా ఉంటుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.